దీని మీద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా క్లారిటీగా ఒక విషయం మాట్లాడారండి. డబ్బులు కావాల్సింది పోలవరంలో ఏదైతే ఎత్తు పెంచామో ఆ ఎత్తు పెంచడానికి అయ్యేటువంటి డబ్బులు కానీ ఏవైతే ఉన్నాయో అది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనికి ఎంత ఖర్చు అయితే అంత రీహాబిలిటేషన్ ఎక్స్పెండిచరు టోటల్ గా మేము చేస్తాము అనే విషయాన్ని స్పష్టంగా ఆవిడ చెప్పారు. అనంతరం ఇప్పుడు రాష్ట్రానికి ఇచ్చే 15,000 కోట్ల అప్పు గురించి కూడా అప్పు ఎవరిస్తారు ఏమిస్తారు మనకు అనవసరం. రాష్ట్రానికి అప్పు మేము కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా మేము ఇప్పిస్తాము. ఆ అప్పు ఎవరు కడతారు అనే దాని గురించి కూడా ఆవిడ క్లారిటీ ఇచ్చారు. ఆ అప్పు సంబంధించిన విషయాలు కూడా మేము తప్పకుండా వీటిని మేము చూసుకుంటాము. మా రెస్పాన్సిబిలిటీ రాజధాని అభివృద్ధి మా యొక్క మేమే చూస్తాము. దానికి సంబంధించిన విషయాల గురించి కొత్త రాష్ట్రానికి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి నిర్మలా సీతారామన్ గారు చాలా వ్యక్తిగతంగా మీడియా పాయింట్లో చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వాస్తవంగా ప్రతి ఒక్క మనిషి కూడా ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క విషయం గురించి లేకపోయినా కూడా ప్రసార మాధ్యమాల ద్వారా కానీ వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బులెటిన్లో కానీ ఉన్నటువంటి విషయాల ప్రకారం రాష్ట్రానికి దరిదాపుగా 75,000 కోట్ల రూపాయల బెనిఫిట్ జరగడానికి ఆస్కారం ఉంది. ఇది కాకుండా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏదైతే జిఎస్టీ వసూళ్లు వాటిలో వచ్చేటువంటి విధానం ఉందో అది తప్పకుండా వస్తుంది. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అందువల్ల రాష్ట్రం సర్వతోభివృద్ధిగా వృద్ధి చెందడానికి ఆస్కారాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే కారణం ఏంటంటే ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి బడ్జెట్ 2,70,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ప్రతి ఒక్క విషయం మీద దృష్టి సారిస్తున్నారు. ఇంతకు ముందు జరిగినటువంటి అన్యాయకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు అన్నిటి మీద దృష్టి సారించి ప్రజలకి హక్కు ఉన్న విషయాల్ని సరళీకృతం చేయటం, ప్రజలకి ఇవ్వాల్సినవన్నీ కూడా ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఆలోచన చేస్తున్నారు. ఈ 50 రోజుల కసరత్తులో ఆయన వైట్ పేపర్ ఏదైతే శ్వేతపత్రం అనేది ఒకటి తయారు చేశారో దాంట్లో 12 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఉన్నట్టు తెలిసింది. ఈ 12 లక్షల రూపాయల అప్పు అంటే మనకి వాళ్ళు చెబుతుందండి ఇదంతా కూడా వివిధ రకాలైనటువంటి ఇప్పుడు నేను మాట్లాడాను మీడియా పాయింట్ లో మీతో మాట్లాడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? వాస్తవంగా ఇదే పర్ఫెక్ట్ అని మనం చెప్పుకోవడానికి కాదు, కానీ నాకు ఆంధ్ర రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారిని గరిస్తే మాకు అప్పు ఎక్కడుందో కూడా తేలలేనటువంటి పరిస్థితిలో ఉంది రామకోటయ్య గారు. మేము ఇంకా ఆలోచన చేస్తున్నాము దీని గురించి. ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఎలా చేయాలనే దాని గురించి కూడా మా దగ్గర ఒక ఐడియా ఉంది. దీని ప్రకారం ముందుకెళ్తున్నాం అని అన్నారు. కారణం ఏంటంటే రాష్ట్రం అన్ని రంగాల్లో కుంటుపడిపోయింది. ఆ కుంటుపడటం అనేది ఎంత స్థాయిలో కుంటుపడిందంటే గురుగారు చాలా చాలా ఎక్కువ రంగాల్లో కుంటుపడిపోయింది. అది ప్రజలకి ఉచిత పథకాలు అందించడం వల్ల జరిగినటువంటి నష్టం వల్ల జరిగినటువంటి ఇబ్బంది కానీ వేరే విధమైనది కాదు. అందువల్ల వీటిని ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఒక గాడిలో పెట్టడానికి సరైన సమయం కావాలి. దానికి నిరంతరం కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో పాటు ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు రాష్ట్రంలో. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉచిత పథకాల గురించి మీరు మాట్లాడారండి. ఇంతకుముందు ప్రధాని మోడీ గారు కూడా ఏం చెప్పారంటే ఉచిత పథకాలు అనేది అంత మంచిది కాదు, మంచి సాంప్రదాయం అని కూడా చెప్పారు. కానీ మొన్న కూటమి మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే సూపర్ 6 ఇప్పుడు ఈయన చెప్పిన దానికంటే పెన్షన్ ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తాము, ఇట్లా ఇంకా ఎక్కువ వాగ్దానాలు పెంచడం వల్ల ఇంకా ఇప్పుడు ప్రభుత్వానికి బర్డెన్ అయింది. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చెప్పారంటే ఇప్పుడు ఆ సూపర్ 6 అన్ని అమలు జరపడానికి దమ్ము లేకే ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేదు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారని చెప్పేసి అటుపక్క నుంచి ఆయన సవాల్ విసురుతున్నారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒక విషయం ఏంటంటే ఈ తెలివిగా బీజేపీ కూడా ఏం చేసిందంటే మన ఈ మేనిఫెస్టో అనేది జనసేన టీడీపీ మేనిఫెస్టో కిందే తప్ప తన మేనిఫెస్టో కింద కాదని కొంచెం తప్పించుకుంది. అంటే బహుశా మీరు చెప్పిన మాటలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మరి ఈ మేనిఫెస్టోని ఇప్పుడు బీజేపీ ఓన్ చేసుకుని సూపర్ 6 వీటికి కావాల్సిన డబ్బులు అరేంజ్ చేసి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేదానికి హెల్ప్ చేస్తా, లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ మేము ముందే వద్దన్నాము, మేము అందుకనే దానికి డిసోసియేట్ అయ్యాము దానికని చెప్పేసి చెప్తారా? ఏమండి, చాలా చాలా క్లియర్ అయిన చక్కటి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏంటంటే మనం ఒక పడవలో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఆ పడవలో కలిసి ఉన్నటువంటి అందరికీ కూడా దాని యొక్క సాంద్రత వర్తిస్తుంది. ఎందుకంటే పడవ మునిగిపోయేటప్పుడు అందరూ కలిసి మునిగిపోతారు. పడవ సమంగా తీరానికి చేరాలి అంటే అందరి యొక్క కృషి కావాలి.
మా యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కలిసి మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు సొంత మేనిఫెస్టో లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే సూపర్ 6 మేనిఫెస్టో పెట్టారో ఆ మేనిఫెస్టోని కూడా మేము కూడా ఎన్నికల్లో చెప్పాం. గెలిచిన మా 8 మంది ఎమ్మెల్యేలు కూడా దాన్ని అతిక్రమించడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సూపర్ 6 ని యాక్సెప్ట్ చేస్తాం. సూపర్ 6 లో ఏం చేశారంటే ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ 2500 వచ్చేటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ పెన్షన్ పథకం ఉందో దాన్ని 4000 రూపాయలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. చేసిన సందర్భంలో 3000 రూపాయలు వచ్చే పెన్షన్ 4000 చేశారు. అదే కొంతమందికి ఎవరైతే వికలాంగులు వారి పెన్షన్ పెంచారు. బదిర్లు అదే విధంగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పెన్షన్స్ పెంచడం జరిగింది. ఈ పథకాలన్నీ కూడా ఎందుకోసం చేస్తున్నారంటే ప్రజల యొక్క ఆలోచన సరళి ఎట్టి పరిస్థితిలో పాజిటివ్ దృక్పథంలోకి వెళ్ళడం కోసం సూపర్ 6 పథకాలను తీసుకున్నారు. విద్య, వైద్యం ఎట్టి పరిస్థితిలో ఆరోగ్యం విషయంలో, విద్య విషయంలో కంపల్సరీ రాష్ట్ర గవర్నమెంట్ కి ఒక అవగాహన కలిగి ఉండాలి. దాన్ని పరిపూర్ణంగా కలిగి ఉన్నటువంటి విద్యా మంత్రి లోకేష్ గారు మనకున్నారు. లోకేష్ గారు చాలా అద్భుతమైనటువంటి పరిపాలనలో ఇవాళ ఆయన యొక్క యువశక్తిని మొత్తాన్ని వాడి పవన్ కళ్యాణ్ అనే సోదరుడిని పట్టుకుని ఆయనతో పాటు ప్రయాణం చేసి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ప్రదానం చేశారు. వాళ్ళు ఏం చేశారంటే పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే గ్రామంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సేవలు వస్తాయి. అదేవిధంగా విద్య విషయంలో ప్రాపర్ గా చూస్తే అనే విషయాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే రాష్ట్రంలో అభివృద్ధి బాట పట్టేటువంటి ఇండస్ట్రీస్ ని తీసుకురావటం, రాష్ట్రంలో ప్రజలకు కావాల్సినటువంటి విధానాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి మీద ఆయనకున్నటువంటి అనుభవంతో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని కనుక అంటే ఆయన ఇప్పుడు ఆయన అభివృద్ధి వైపు నడవాలి అంటే ఇప్పుడు మీరు సూపర్ 6 కి వీటికి కావాల్సిన అదనంగా సహాయం అందించాలి. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మొన్న ఇప్పుడు అదేదో బీహారు ఏపీ బడ్జెట్ అన్నారు 12,000 కోట్లు ఇస్తేనే అదనంగా డబ్బులు ఇస్తే తప్ప ఇప్పుడు బండి నడవలేని పరిస్థితి. దానికి ఇప్పుడు మరి అంటే ఎక్కువ మాటలు కనపడుతున్నాయి తప్ప ఇవన్నీ కనపడుతున్నాయి తప్ప నిధులు ఏమీ అక్కడి నుంచి రావట్లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు కూడా అసహాయ స్థితిలోనే ఉన్నారు. ఇందాక కూడా మీరు చెప్పారు ఆర్థిక మంత్రిని కలిసినప్పుడు కూడా అన్ని అప్పులే కనపడుతున్నాయి, అప్పులు ఎక్కడ అనేది అదొకటి ప్రాబ్లం. అయితే ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ రకంగా వస్తాయి అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా ఉంది. దానికి ఇప్పుడు కేంద్రం నుంచి ఏ రకంగా వచ్చే అవకాశం ఉంది, దాని మీద మీరు స్పష్టత ఇవ్వండి. మనం దీని గురించి కొద్దిగా వెనక్కి వెళ్ళబోయే ముందు మనకి క్రితంలో కొన్ని దేశాలు కొన్ని బాంబు అటాక్ నాగసాకి, హిరోషిమా రెండు కనుక మనం చూస్తే ఏ విధంగా అయితే పరిపూర్ణంగా అక్కడ వినాశనం జరిగిందో అలాంటి వినాశనం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనం గుండె మీద చేసుకుని నిద్రపోవచ్చు అనే ఫీలింగ్ ని ప్రజల్లో కలిగించి ఫస్ట్ అక్కడి నుంచి పథకాలు అమలు చేసే విధానం కోసం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తప్పకుండా అన్ని విషయాల్లో వృద్ధి సాధించడానికి ఆస్కారం ఉంది. మన దేశానికి భారతదేశం యొక్క బడ్జెట్ కనుక మనం కనుక పరిగణలో తీసుకుంటే 56 కోట్లతో 1950లో స్టార్ట్ అయిన బడ్జెట్ ఇవాళ కనుక మన బడ్జెట్ చూస్తే 48 లక్షల కోట్ల రూపాయలు వెళ్ళింది. ఆంధ్ర రాష్ట్రం బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారు 2004లో వదిలేసేటప్పటికి కనుక ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు కలిపి 26,000 కోట్ల బడ్జెట్ ఉండేది. ఇవాళ ఒక్కొక్క ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిపోయిన తర్వాత 2,70,000 కోట్లు ఉంది. అలాగే ప్రజలు కూడా సహకరించి అభివృద్ధి పదంలో ప్రజలు కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్రం నాది, ఈ అభివృద్ధి పదంలో నేను ముందుకు వెళ్ళాలి, ఈ రాష్ట్రంలో నేను కూడా ఒక పౌరుణ్ణి, ఈ రాష్ట్ర అభివృద్ధి నా బాధ్యత అని ప్రతి వాళ్ళు కనుక తీసుకుంటే తప్పకుండా మనం అనుకున్నటువంటి ప్రజలకి కావాల్సిన వాళ్ళకి సూపర్ 6 పథకాలు అందించవచ్చు. అదే